హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు ఎల్ఎల్ కిచెన్స్. ఈరోజు క్యారెట్ మసాలా కర్రీ ఎలా తయారు చేసుకుందామో చూద్దాము. ముందుగా అయితే క్యారెట్ ముక్కల్ని చిన్న చిన్న పీసులాగా కట్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక బాణీ పెట్టుకొని 1 స్పూన్ ఆయిల్ వేసుకుంటున్నాను. ఆయిల్ అనేది లైట్ గా హీట్ అయిన తర్వాత 1 స్పూన్ తాలింపు గింజలు వేసుకుంటున్నాను. తాలింపు గింజలు కూడా హీట్ అయిన తర్వాత అంటే కొంచెం వేగిన తర్వాత క్యారెట్ ముక్కల్ని వేసుకుంటున్నాను. క్యారెట్ ముక్కలు త్వరగా ఉడికిపోవడానికి 1/2 స్పూన్ పసుపు, 1/2 స్పూన్ ఉప్పు వేసుకుని అంతా ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టుకుని ఆ మూతలో వాటర్ పోసుకున్నాను. అట్లా వాటర్ పోయటం వల్ల క్యారెట్ ముక్కలు అనేవి లోపల వరకు ఉడికి సాఫ్ట్ గా బాగుంటాయి, ప్లస్ అడుగంటకుండా ఉంటుంది. క్యారెట్ ముక్కల్ని 60% వరకు ఉడికించుకోవాలి. మధ్య మధ్యలో మూత తీసి కలుపుకుంటూ ఉండాలి. ఇలా స్పూన్ తో గుచ్చినప్పుడు తునిగిపోవాలి ముక్క అనేది. ఇలా 60% ఉడికిన తర్వాత నేను మసాలాని వేసుకుంటున్నాను. ఈ మసాలాని నేను అసలు బీరకాయ మసాలా కోసం పట్టాను. ఆ మసాలాని ఇక్కడ వాడుతున్నాను. ఈ మసాలాలో ఎండుమిర్చి, మినపగుండ్లు, పచ్చెనపప్పు, పల్లీలు, ఎల్లిపాయలు, ఆనియన్స్ వేయించుకొని అన్ని కూడా మిక్సీ పట్టుకున్నది. నేను ఆ లింక్ కూడా ఇస్తానండి. బీరకాయ మసాలా కోసం యూజ్ చేసింది ఈ మసాలా. అంతా ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టుకొని 5 నిమిషాలు మగ్గించుకున్న తర్వాత టేస్ట్ చేసి చూస్తే కారం అనేది సరిపోలేదు. అందుకనే కొంచెం కారం యాడ్ చేసుకొని అలా ఇంకొక 5 నిమిషాలు మగ్గించుకుంటున్నాను. మసాలా వేసుకున్న తర్వాత కూడా ఒకసారి ఉప్పు కారాలు అనేవి చెక్ చేసుకొని కొంచెం యాడ్ చేసుకోండి పడితే. మూత పెట్టుకొని ఇలా ఒక 15 నిమిషాల వరకు ఉడికించుకున్నానండి. అప్పుడే పచ్చి వాసన అంతా పోయి ఆయిల్ అనేది పైకి తేలింది. ఇలా ఆయిల్ అనేది పైకి తేలితే మనకు మసాలా అనేది పర్ఫెక్ట్ గా ఉడికిపోయినట్టు. కర్రీ అనేది అన్నంలో కంటే కూడా చపాతీలోకి ఇంకా బాగా ఉంటుంది. ఇలా అంతా మగ్గిన తర్వాత ఇంకా లాస్ట్ లో కొంచెం కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటున్నాను. నిమ్మకాయ కూడా పిండుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. వేడి మీద పిండకూడదు కాబట్టి ఒక 10 నిమిషాలు కర్రీ చల్లారిన తర్వాత ఒక నిమ్మకాయ తీసుకొని రసాన్ని కర్రీలో వేసుకొని కలుపుకుంటున్నాను. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇలా నిమ్మకాయ కలుపుకోవడం వల్ల. మీరు ఒకసారి ట్రై చేయండి. టేస్ట్ అయితే చాలా బాగుంది, స్వీట్ గా ఉండదు కర్రీ అనేది. సబ్స్క్రైబ్ టు మై ఛానల్.